మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం. జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా నా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్ర పన్ని నేను ఒక దళితున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామూలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఈ విషయాలు జగన్ అన్నకి తెలియదు. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. 70% ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం కూడా చచ్చిపోతాం. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయనే మాకు మూలం. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నలగకుండా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున్నా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన బాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీలు చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. కొట్టినారు మమ్మల్ని, భయంకరంగా కొట్టినారు మమ్మల్ని, చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండొస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడంతా వాడు బతికేంత గురు, కడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీలు 2 సాఫ్ట్వేర్ కంపెనీ, నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్ల సుబ్బయ్య, ఒక చరిత్ర నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగినాడు, అయ్యా బయట వాళ్ళంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీట్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడికి వెంకటేశ్వరాన్ని పూజించినాడు, వాడిని పూజిస్తూ ఉన్నారని. నేను భారత మేడం గారిని కూడా అడుగుతాను, నా భారతకని అడుగుతాను నేను, మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడైన దేవుడు సాక్షి చెప్తున్నా, నేను ముఖ స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇది నా ఇల్లు కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం, కంటికి కడుగుడు కారుస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా అవమానించి పార్టీ ఆఫీస్కి పిలిపించి 4 గంటలు కూర్చోబెట్టి అడుగు తెలుసా? అనిల్ అంటాడు, డోర్ కాడికి పోతే 5 నిమిషాలు ఆగమ్మంటాడు. అట్లా 3 సార్లు కూర్చున్నా. కెమెరా చెక్ చెప్పండి లోపల. 4.5 గంటలు తిండి తిప్పులు లేకుండా లాస్ట్ పర్సన్ నేనే ఆ రోజు మాట్లాడింది. ఆ ఒక్క మాట చెప్పేదానికి నువ్వు 4.5 గంటలు కూర్చోబెడతావా? ఏమైనా సరే నేను ఒక్క మంచినీళ్ళు కూడా తాగేదానికిలే. నేను చెప్తా ఉన్నా, నేను నాకు న్యాయం నాకు ఒకటే, నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను అన్రౌడీ షీటర్ అనేదానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తామని ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి, కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు.